హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎందుకని ఇప్పుడు మీ నాన్నకి పెళ్లి చేయకపోవడానికి కారణం నీకు చేయకపోవడానికి కారణం పరువు పోతుంది, మా అమ్మాయికి రెండో పెళ్లి చేయను ఆడపిల్ల అని. అతను వద్దు అనడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అనడానికి కారణం ఏంటి? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి ఒక పాప ఉన్న అమ్మాయిని ఎందుకు చేసుకోవాలని? అతనికి అంత ముందు ఏమైనా మ్యారేజ్ అయిందా లేకపోతే అతను నువ్వే ఫస్ట్? నేనే. ఓకే. అతను ఏం చేస్తుండేవాడమ్మా? బిజినెస్ చేసేవాడంట. సరే అనేసి మరి మీరు అతన్ని నమ్మారా? ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు? నమ్మారంటే కారణము మా నాన్న దగ్గర గవర్నమెంట్ జాబ్, వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ జాబే మేడం. ఓకే. అతను వాళ్ళు అక్కడే చదువుకున్నారంట. నేను చూడలేదు ఎప్పుడు, కానీ నన్ను నా గురించి తెలుసా అంట. అన్ని తెలుసుకొని చేసుకోవాలని నిర్ణయం తీసుకొని చేసుకున్నాడు. మీరు పెళ్లికి ముందు అతనితో మాట్లాడారా? నన్ను ఎందుకు చేసుకుంటున్నారండి మీరు, నాకు ఆల్రెడీ పెళ్లి వస్తే అసలు ఏం లేదు మేడం. మరి ఎట్లా నమ్మేసావు? ఎట్లా నమ్మాను అంటే ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ నాన్న అక్కడే గవర్నమెంట్ జాబు, బయట హైదరాబాద్ లో వాళ్ళు బుద్ధులు ఎట్లుంటుందో తెలియదు. ఊళ్ళో బుద్ధులందరినీ మనకు అసలు మోసం అంటేనే తెలియదు, అబద్ధం అంటేనే తెలియదు. అట్లా ఉంటున్న టైంలో ఇతను మోసగాడని ఎట్లాగా అనిపిస్తుంది? ఎవరిని మనం చూడలేదు, తెలీదు. అట్లాగా ఇప్పుడు మనం ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, థాట్స్ వచ్చాయి, పిల్లలు పెళ్ళిలా కావాలి. ఇప్పుడు నాకు అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నాకు ఏం అనిపించలేదు, తెలీదు కూడా. సరే అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఇక్కడ తీసుకొచ్చి 15 రోజులు అట్లా ఉంచాడు. ఉంచిన తర్వాత చెప్పాడు. వీళ్ళ తమ్ముడు వచ్చి అప్పుడు గొడవ చేసిన విషయం కూడా చెప్పాడు ఇంట్లో. వాళ్ళ తమ్ముడు వచ్చింది మీ ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చాడు. మీ నాన్నగారు ఒప్పుకోలేదు, మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు మీరు? బయట వచ్చి గొడవ పడ్డాడు. ఈవిడ వాళ్ళ ఇంట్లోనే ఉందిగా. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఫాదర్ కి ఏమని చెప్పాడంటే, మాట్లాడలేదు మా నాన్న అప్పటికి కూడా. మా నాన్న మాట్లాడలేదు, కానీ అమ్మ సపోర్ట్ ఉండింది నాకు. ఇంటికి తీసుకొచ్చేసి చెప్పాడు, అమ్మ నాన్న నేను ఒప్పిస్తాను, ఇంకా నేను ఎట్లాగో రిజిస్టర్ అయిపోయింది, ఇక్కడంతా ఫంక్షన్ అయిపోయింది, నేను ఇక్కడికి ఇంటికి తీసుకెళ్ళి కాపురంలో తీసుకెళ్ళిపోతాను, మీరేమి మా తమ్ముడు మాటలు పట్టించుకోవద్దండి, కోపంలో ఏదో మాట్లాడుతుంటారు అంటే. వాళ్ళు నా బాధల్లో కొంచెం ఇలా అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, గొడవ చేయకూడదు, ఏదో అయిపోయింది ఈ అమ్మాయి జీవితం అట్లా అని వాళ్ళు అలా అన్నారు. సరే నన్ను కాపురాన్ని తీసుకెళ్తాను హైదరాబాద్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇంట్లో 15 రోజులు ఉన్నాక తెలిసింది వాళ్ళకు. తెలిసి ఇంట్లో గొడవ చేస్తున్నారు కదా, మనం పక్కన ఉందాము అనేసి అన్నారు. అన్న ఒక 7-8 నెలలు బాగున్నారు, ఇల్లు తీసుకొని మంచిగానే నమ్మాను. అసలు నమ్మడం ఒక్కటే నాకు తెలిసింది, ఇక ఈయన ప్రపంచం తప్ప నాకేమీ తెలియదు. ఆయన నమ్మిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మా బంధువుల ఇంటికి ఒక 15 days నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను చెన్నైకి వెళ్తున్నాను అన్నాడు. 15 రోజులు ఇంటర్వ్యూలు అవుతాయి అంటే ఇక్కడ అట్లే ఉంటుంది అన్నాడు. సరే అని మా బంధువుల ఇంట్లో ఉంచారు. మా బంధువుల ఇంట్లో ఉంచిన తర్వాత ఒక 15 రోజులైనా రాలేదు. మా బంధువులకి కొంచెం డౌట్ వచ్చింది, ఏదో మీ ఆయన కొంచెం మోసగాళ్ళలాగా ఉన్నాడు అంటే, మోసమో అట్లా ఏముండదు అని వాళ్ళకు సమర్థించాక ఈయన వచ్చాడు. 15 రోజుల తర్వాత వచ్చాడు. మా బంధువుల్లో ఉండే ఆయనను చూసి, ఏదో మీ ఆయన కొంచెము తేడా కొడుతున్నాడు అనేసి అన్నది. అది కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. నైట్ మన ఒక ఇంట్లో పెట్టాడు. ఎవరిల్లు అది? అది వాళ్ళ బంధువులు ఎవరిదో. ఎందుకని కాపురానికే తీసుకెళ్లాలి కదా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటే చీట్ చేసే ఉద్దేశం లేదా? మామూలుగా ఏదో గుడులకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నాడు సీక్రెట్ గా అంటే ఏమో మోసం చేస్తాడు అనుకోవచ్చు. ఈ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని లీగల్ గా ఇరుక్కున్న వ్యక్తి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, లేదా సపరేట్ ఫ్యామిలీ పెట్టాలి ఒక ఇల్లు తీసుకొని, అలా ఎందుకు చేయలేదు? అదే తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, నేను అన్ని నమ్ముతాను కాబట్టి, ఆయన ఎక్కడ పెట్టినా ఆయన కోసమే నేను చూస్తున్నాను. నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అది ఒక ల్యాండ్ ఫోన్ నెంబరు. నాకు ఉండబుద్ధి కాక నేను ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళకు తమ్ముడు ఎవరైతే నన్ను తిట్టారు ఇంటి దగ్గర,
ఆ తమ్ముడు ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఒకేసారా ఒకే అమ్మాయినా? ఒకేసారి ఇద్దరు మ్యారేజ్ సో జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వేరే పెళ్లి చేస్తారు. వేరే పెళ్లి ఆ విషయం నీకు చేసుకుంటున్నారు. తెలుస్తుందని నిన్ను దూరంగా ఉంచి వాళ్ళ తమ్ముడికి బంధువే అనమాట, మామ అవుతారంట. ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరికి వేరే ఎన్ని రోజులు ఉన్నావు హైదరాబాద్ లో? అప్పటికి 15 days. వచ్చి 15 days. 15 days లో ఆయనకి ఇంకో పెళ్లి అవుతుందని నీకు ఎలా తెలిసింది? నాకు ఎలా తెలీదు అప్పటికి కూడా. 15 days రేపు పెళ్ళి అయితే అవుతుంది అనగా నా దగ్గరే ఉన్నాడు. 15 days రేపు పెళ్ళి అవుతుంది అనగా నైట్ ఏదో చేస్తారు కదా, వెళ్ళిపోయాడు. నైట్ వెళ్ళిపోయి మళ్ళీ అర్ధరాత్రి వచ్చాడు 1 గంటకు. అక్కడ కార్యక్రమాలు చేసుకుని నా దగ్గరికి వచ్చాడు. తెలివిగల్లవాడిలాగా ఉన్నాడు. మళ్ళీ రేపు మ్యారేజ్ అవుతానగా రేపు 10ంటికి మ్యారేజ్ అనగా 6కు బయలుదేరాడు. నాకు కొంచెం పని ఉంది అర్జెంట్ గా అనేసి వెళ్ళాడు. నాకు ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు కదా అన్న, తను వస్తాడేమో అన్నట్టు నేను ఫోన్ చేశా. ఎన్నింటికి? ఎప్పుడు వెళ్ళిపోయాడు, మార్నింగ్ వెళ్ళాడు. అక్కడ పెళ్లి అయింది, అక్కడ పెళ్లి అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాడు కదా, రాలేదు. రోజు వచ్చేవాడు కదా, రాలేదు అని నైట్ కు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య ఏం చేశాడు, ఏంటమ్మా ఎక్కడున్నావు నువ్వు అంటే, ఎవరమ్మా అని అడిగాడు. నేను శేషు భార్యను అన్నా. ఎవరమ్మా? ఏ శేషగిరి అన్నాడు. నల్లగుంటలో ఉంటారు కదా తిలక్ నగర్లో, అక్కడ ఎక్కడ అని అన్నీ చెప్పాను. నన్ను పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి, రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను. అదేంటమ్మా పెళ్ళి అయిందనేసి చెప్పాడు. ఇప్పుడే పెళ్ళయిందమ్మా అబ్బాయికి ఫ్రెష్ గా అంటున్నాడా? అప్పుడు నీ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ తమ్ముడికి తప్ప ఎవరికి తెలియదు. అయితే అప్పుడు మేడం అమ్మ నాన్న ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అవును, ఎవరు లేరు నాకు హైదరాబాద్లో. అతన్ని నమ్ముకొని వచ్చేసావు? అతన్ని నమ్ముకొని వచ్చాను. ఇంకా అసలు కళ్ళు తిరిగి పడిపోయాను మేడం. అక్కడ ఎవ్వరూ లేరు అసలు. నేను చెప్పలేదు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏడ్చి 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 నేను ఇప్పుడు కొంచెము ఇది అయ్యాను. కానీ ఆ స్థితిని తలుచుకుంటే మేడం, నన్ను ఆదరించి వాళ్ళు లేక, కనీసం ఓదార్చే వాళ్ళు లేక, నేను ఎంత నరకం అనుభవించాను ఆ క్షణం. అసలు కాదమ్మా, మీరు ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలియదా అబ్బాయికి మ్యారేజ్ అవుతుందని? వాళ్ళకు తెలుసు, చెప్పలేదు. వాళ్ళంతా గూడుపుటాన్ని చేశారు. ఈమెను ఎక్కడికి బయటికి పంపించద్దు, ఎవరితోటి మాట్లాడుకోకుండా, ఏం తెలియకుండా.